సమాజాన్ని మోసం చేయడానికి ఒక ప్రక్రియ జరుగుతుంది. పార్టీలో ఉన్న వాళ్ళు గట్టిగా అడిగితేనేమో బయటకు వస్తున్నారు. అదే విధంగా బయట ఉన్న బీసీ సంఘాలనేమో లోపలికి పిలిపించుకుని పొగిడించుకుంటున్నారు, ప్రగల్భాలు పలిపించుకుంటున్నారు. మొత్తం ఏంటిది అని అంటే పచ్చి అబద్ధాలతోటి బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం రోడ్ల మీదకి రావాల్సిందే. ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఇవాళ ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు మన శక్తిని, మన యొక్క సమర్థతను చాటుకోవాల్సినటువంటి సమయం ఉంది. ప్రతి విషయంలో ఓడిపోతున్నాం. అమాయకులం, నోరు లేని మూగజీవాలను మోసం చేయడానికే ప్రయత్నం చేస్తాయి. నోరు లేని మూగజీవాలు మన బీసీ కులాలకు మోసం చేయడం రాదు, బ్లాక్ మెయిల్ చేయడం రాదు, బెదిరించడం రాదు. మొత్తం ఏంటిది అని అంటే ఏది ఇస్తే అది తీసుకోవడానికి అలవాటు పడ్డాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీలనే టార్గెట్ చేసి బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను, మంత్రి పదవులను, నామినేటెడ్ పదవులను ఇతర అగ్రవర్ణాలకు కట్టబెట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. మనం రాజకీయ బానిసలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎంతో కాలం కొనసాగడానికి వీల్లేదు. జీవుని ఎత్తునుండాలి, కోపం ఉండాలి, పౌరుషం ఉండాలి. పౌరుషం ఉన్న జాతిగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరి కోసమో పోరాటం చేశాము, ఎవరెవరి కోసమో ఉద్యమం చేశాము. కానీ మన ఏంటి అంటే మనకు సంబంధించినటువంటి విషయంలో చేయలేకపోతున్నాం. ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.